కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు అందించిన రచనలని మనం చదువుకుంటూ పరమాత్మ దేవుళ్ళు మనము అనే కోశాన్ని చదువుకుంటున్నాం. మనం ఈ కోశంలో ఆధ్యాత్మికత గురించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా చార్వాకుల గురించి చెప్తున్నారు పురుషోత్తం గారు. చార్వాకులు అంటే అందమైన మాటలు చెప్పేవారు అని అనుకోవచ్చని, వారినే లోకాయతులు అని కూడా అంటారని, వీరు ప్రత్యక్షంగా చూసిన దానిని మాత్రమే అంగీకరిస్తారు, మిగతా ప్రమాణాలు ఏది అంగీకరించరు అని తెలియచేశారు. అనుమాన ప్రమాణము అంటే డౌట్ కాదు, ఇన్ఫరెన్స్ అని చెప్పారు. ఈ అనుమాన ప్రమాణాన్ని కూడా వారు ఒప్పుకోరు అని చెప్పి, ఆప్తవాక్యం అంటే శబ్దం అంటే మన ఆప్తులైనటువంటి వారు కొన్ని శబ్దాలని ఉచ్చరిస్తే మనకి జ్ఞానం కలుగుతుంది, దానిని ఆప్తవాక్యం అని అంటారు అని చెప్పారు. అలాగే శబ్దాలన్నీ జ్ఞానాన్ని కలిగించవు, అర్థాన్నిచ్చే శబ్దాలు మాత్రమే తీసుకోవాలి. అది ఒక పదమైనా అవ్వచ్చు, కొన్ని పదాల సమూహమైనా అవ్వచ్చు, కానీ అర్థాన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. ఇక ఇప్పుడు మనం చదువుకుందాం. ఇలా పదాలు లేదా వాక్యాలు 3 రకాలుగా జ్ఞానాన్ని కలిగించవచ్చు. వాటిని అభిధ, లక్షణ, వ్యంజన అని అంటారు. ఇంకా వీటిల్లో రకాలు ఉన్నాయనుకోండి, అవి ఇప్పుడు అవసరం లేదు మనకి. సుదీర్ఘంగా చెప్పారు పురుషోత్తం గారు. మాట్లాడేస్తూనే ఉంటాం కానీ ఇలా విడదీసి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. అన్నీ ఇలా తెలుసుకోవాలంటారా? ఫిలాసఫీ కావాలంటే ఏదో ఒక సంప్రదాయాన్నో మతాన్నో నమ్మి ఆచరించే వారికి అవసరం లేదు. కానీ ఇన్ని మతాలు సంప్రదాయాలు ఎలా ఏర్పడ్డాయో, వాటిలో తమకి అనుగుణమైనదేదో ఎంచుకోవాలనే వారికి మాత్రం ఇంకా చాలా ఇలాంటివి తెలుసుకోవాలి. సరే ప్రయత్నిద్దాం. ఇందాక చూసింది చూసినట్లు చెప్పేవాడు ఆప్తుడు అని అన్నారు. ఆప్తవాక్యం జ్ఞానాన్ని కలిగిస్తుంది అని అన్నారు. మరి ఆ చూసినవాడు పొరపాటు పడి తప్పుగా చెప్పవచ్చు కదా, అప్పుడు జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంది. ప్రత్యక్ష జ్ఞానంలో మాత్రం తాడును చూసి పామనుకోవడం లేదా? అది కూడా అయథార్థమైన జ్ఞానమే కదా. దానినే భ్రమజ్ఞానము అన్నాం ఇందాక మనం. అలా కాకుండా తాడుగా తెలుసుకుంటే ప్రమజ్ఞానం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆప్తుడు చూసింది చూసినట్లుగా చెప్పగానే మనకొక జ్ఞానం కలుగుతుంది అన్నంతవరకే నేను చెప్తున్నాను, కానీ అది భ్రమ లేదా ప్రమ అని కాదు. చూసింది ఇంకోలా మార్చి చెప్తే నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నాడన్నమాట. అలా చెప్పేది ఆప్తవాక్యం కాదు. ఎందుకంటే నిన్ను మోసం చేసేవారు నీకు ఆప్తుడెలా అవుతాడు? కనుక వాడి మాట ప్రమాణం కాదు. వాడే భ్రమపడినా, వాడే పొరపాటు పడినా, వాడు సరిగ్గా చూడలేకపోయి నీకు చెప్పినా అది ప్రమాణం కాదు. భ్రమ అన్నా పొరపాటు పడడం అన్నా ఒకటి కాదా? ఒకటిగా మనం వాడేస్తూ ఉంటాం కానీ కాదు. తాడుని పాము అనుకుంటే అది భ్రమ. తాచుపాముని నీటిపాము అనుకుని కరవదులే అని నిర్భయంగా ఉంటే అది పొరపాటు. పామునే చూడలేకపోతే అది అశక్తి. అంటే మనకొకరు చెప్పినది సరైన జ్ఞానాన్ని కలిగించాలంటే 4 పాయింట్లు. మొదటిది, అతడు భ్రమపడి చూసి ఉండకూడదు. రెండవది, పొరపాటు పడి ఉండకూడదు. మూడవది, మనల్ని మోసం చేయాలి అని అనుకోకూడదు. నాలుగవది, తనకి నిజంగా గ్రహించగలిగే శక్తి ఉండాలి. ఇలాంటి లక్షణాలున్న ఆప్తవాక్యం దొరుకుతుందా ఎక్కడైనా? ఆశ్చర్యంగా అడిగారు రఘురామయ్య గారు. మన న్యూస్ పేపర్లు ఆప్తవాక్యాలు అవుతాయా? చెప్పలేం. ఒక్కొక్కసారి పొరపాట్లు వస్తూనే ఉంటాయి. పోనీ రేడియో టీవీలో? అది అనుమానమే. ఎవరైనా వ్రాసిన పుస్తకాలో? వాటికి మాత్రం ఈ దోషాలుండవని గ్యారంటీ ఏంటి? మన పురాణాలో
అవి ఎవరో ఒకరు రాసినవే కదా. అయితే మరెలా? పైన చెప్పిన భ్రమ, పొరపాటు, మోసము, ఆసక్తి అనే 4 దోషాలు లేని గ్రంథం అంటూ ఒకటి ఉంది అంటే అది మనకు సరైన జ్ఞానాన్ని ఇస్తుంది. అవును కదూ? ఆ గ్రంథాన్నే మనవారు వేదం అని అన్నారు. భ్రమ కలగని, పొరపాటు పడని, మోసం చేసే అవసరం లేని సర్వశక్తిమంతుడనే భగవంతుడు అని అన్నారు. దేవుడు అని కూడా లూజ్గా వాడచ్చు అనుకోండి. ఈ భగవంతుడు ఆ వేదాన్ని మనకి ఇచ్చాడు. అలా కాకుండా మానవ మాత్రులు ఎవరైనా ఏ గ్రంథాలు వ్రాసినా ఈ దోషాలు 4 ఒకటో రెండో అన్నీనో తప్పవు. ఎలాగోలా ఒప్పించడానికి మీరు ఇంత దూరం ఇలా చెప్పి తీసుకుని వచ్చారు. కానీ ఈ 21వ శతాబ్దంలో ఇంత నాగరికత పెరిగిన రోజుల్లో వేదాన్ని మనుషులు వ్రాయలేదు, దేవుడే వ్రాసాడంటే ఎవరు నమ్ముతారండి? ట్రాష్. మూలన్న ముసలమ్మలకు చెప్పుకోండి, మాలాంటి ఫారిన్ రిటర్న్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ కాదు అంటూ విసురుగా లేచిపోయారు డాక్టర్ నూనె. ఆ లేచిపోయిన తీరు చూసి ఉగ్రులైపోయారు అవధాని గారు. ఏంటండి మీ ఫారిన్ రిటర్న్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ అంటే? మీరు ఏ ఫారిన్లో చదువుకున్నారో ఆ ఫారిన్లో బెస్ట్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ని బైబిల్ ఎవరు రాశారు, యేసుక్రీస్తు ఎవరు అని అడగండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, బైబిల్ దేవుడిచ్చిన గ్రంథం అని వారు డెఫినెట్గా చెప్పి తీరుతారు. పోనీ మహమ్మద్ ఎవరు, ఖురాన్ ఎవరు రాశారు అని అడగండి. మహమ్మద్ అల్లా చేత పంపబడిన ప్రవక్త, ఖురాన్ మాకు పరమ ప్రమాణమైన గ్రంథము, అందులో ఏ దోషాలు లేవు అని చెప్తారు. మన దేశపు దౌర్భాగ్యపు నవనాగరికులను రాముడెవరు, వేదం ఎవరు రాశారు అని అడగండి. వేదం ఆనాటి అనాగరిక మానవుల బుద్ధి వికసించకపోవడం వలన చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నీ దేవుళ్ళే అని వ్రాసుకున్నారు. రాముడు ఒక మానవుడు, మనకన్నా కాస్త మంచి గుణాలున్నాయంతే అని ఈసడిస్తాడు. ఇది మన నాగరికత. ఏ ఏ దేశాల నుంచి విద్యలను, నాగరికతను దిగుమతి చేసుకుంటున్నామో ఆయా దేశాల వారికి ఉండే భగవంతునిపై విశ్వాసము, మత విషయంలో పట్టుదల, గ్రంథముల ప్రామాణ్యము మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? ఇంద్రియాలకు లోబడిపోయి అవి ఎటు ఈడిస్తే అటు సుఖాల్ని అనుభవించడానికి అలవాటు పడిపోయి ఆ సుఖలాలసకి మతం, విశ్వాసాలు, ఆచారాలు, వేదం, దేవుడు అడ్డుపడుతున్నాయని స్వార్థంతో వాటిని కాలదన్నాలని చూస్తున్నామంతే. ముమ్మాటికి అంతేకాని మరొకటి కానే కాదు. మూలనున్న ముసలమ్మలకు చెప్పాలా? మీరు చదువుకున్న ఆ నాగరిక దేశాలలో ప్రసిద్ధులుగా ఉన్న సైంటిస్టులు మొదలైన వారందరూ మూలనున్న ముసలమ్మలేనా? మేధావులే లేరా అక్కడ? క్రైస్తవ దేశాలన్నిటికీ భగవద్దత్తమైనదని నమ్మబడే బైబిలు, ముస్లిం దేశాలన్నిటికీ ఖురాను, చైనా వారికి షూచింగ్, ఇచింగ్ ఇవన్నీ సాక్షాత్ దైవం చేత కానీ, దైవ ప్రేరితమైన మహానుభావుల చేత కానీ అనుగ్రహించబడినవే. వీటిలో వేటికి భ్రమ, ప్రమాదము, విప్రలంభము, ఆసక్తి అనే 4 దోషాలు లేవని మీరు చదువుకున్న ఆ దేశాలన్నిట్లో ఉన్నవారు ఘోషిస్తూ ఉంటే, అలాంటి గ్రంథం మీకు కూడా మీ భాగ్యవశాన ఒకటి ఉండి తరతరాలుగా అందరూ దాన్ని వేదం వేదం అని ఆదరిస్తూ ఉంటే, ఈనాడు మీరు దాన్ని తృణీకరించవలసిన అవసరం ఏమొచ్చింది? అందులో ఏం తప్పుందని మీరు తిరస్కరిస్తున్నారు దానిని? వేదం మిమ్మల్ని దొంగతనాలు చేయమందా, దోపిడీలు చేయమందా? ఏమన్నది కనుక తప్పు మాట? ఇంచక్కా సుఖంగా శాంతిగా బ్రతికే మార్గం వివరించబడింది అందులో. సమాజ శ్రేయస్సు ఎలాగో చెప్పబడింది. ఎవరో కొందరు లోభంతో దాన్ని దుర్వినియోగం చేశారు అన్న కారణంగా మొత్తం వేద ప్రామాణ్యాన్నే అపహసించడం తప్ప ఇంకో కారణం ఏమున్నది దానిని అంగీకరించపోవడానికి మీకు? సమాజంలో అన్ని తరగతుల వారికి వారి వారి మానసిక పరిణతిని అనుసరించి అవలంబించదగిన అన్ని పద్ధతులు అన్ని కాలాల్లో అనుకూలించేటట్లు వ్రాసి ఉన్నాయే, ఎందుకని మీరు తిరస్కరించవలసి వస్తోంది? దుర్వినియోగం మీ వైద్య విద్యలో ఎలా చేస్తున్నారో మీ అత్తయ్య గారు నిన్న వివరించారు కదా. అంత మాత్రం చేత ఎంబీబీఎస్ అంతా అప్రమాణ్యమేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఒక్కరి కోణం నుంచి కాదు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా చూడండి, తెలుస్తుంది స్పష్టంగా వేదం ఎంతటి ఉన్నతమైనదో. ఆవేశంగా అవధాని గారు అనర్గళంగా ప్రవచిస్తూ ఉంటే నిర్ఘాంతపోయారు రఘురామయ్య గారు. ఆయన కూడా వేదం గురించి ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. అసలు వేదమే చదవలేదు కదా, అందులో ఏం చెప్పారో తెలియడానికి.
డాక్టర్ నూనె కూడా కాస్త తెల్లబోయారు. కానీ తమాయించుకుని ఏదో అనబోతుండగా రఘురామయ్య గారు బలవంతంగా కూర్చోపెట్టి, ఆవేశపడకు, విషయాన్ని సమగ్రంగా తెలుసుకుందాం అని అనునయంగా పలికారు. శకుంతలమ్మ గారు అందరికీ మంచినీళ్ళు ఇచ్చారు. కాసేపు అయిన తర్వాత రఘురామయ్య గారే ప్రారంభించారు నెమ్మదిగా. మరి పిల్లల టెక్స్ట్ బుక్స్లో వేదాలు క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరంలో రచింపబడ్డాయి. ఆనాటి ఆర్యులు వ్రాసినవి. వారు మనంత బుద్ధిమంతులు, నాగరికులు కాదు అని వ్రాసి ఉంటుందే. అదే మన దౌర్భాగ్యం. విదేశాలలో పిల్లల టెక్స్ట్ బుక్స్లో బైబిలు, ఖురాన్ గురించి ఇలాగే ఉంటుందా? మన దేశంలో ఎంతోమంది పండితుల పరిశోధనలు ఉండగా మనకి 19వ శతాబ్దంలో అదిగో ఆ విలియం జోన్స్ అనే ఆయన మొట్టమొదటిసారిగా వేదాల రచనాకాలం ఇది అయి ఉండవచ్చును అని ఊహించి ఓ పుస్తకం రాశారు. బాహ్యమైన దాస్యంతో పాటు భావదాస్యం కూడా చేయడానికి అలవాటు పడిన మన సోకాల్ స్వదేశీ మేధావులందరూ నిజమే అంటే నిజమే కాబోలన్నారు తప్ప ఖండించలేదు ఆనాడు. అసలు ఆ కాలాన్వేషణ ఎలా వచ్చిందో చూడండి. బుద్ధుని కాలం నాటికి వేదాల రచన పూర్తి అయి ఉండాలి అనే నిర్ణయంతో బయలుదేరారు మొదట. ఎందుకంటే బుద్ధుడు వాటిని ఖండించి తన మతం స్థాపించాడు కనుక. ఇది మొదటి ఆధారం ఆ విలియం జోన్స్కి. బుద్ధుడు క్రీస్తుపూర్వం 600వ శతాబ్దం నాడు 600వ శతాబ్దం వాడు కనుక అప్పటికి అయిపోయి ఉండాలి వేదరచన. వేదాలలో ఉన్న ప్రధాన భాగాలైన సంహిత, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు ఒక్కొక్కటి వ్రాయడానికి 200 సంవత్సరాలు పట్టి ఉంటుంది. అంతకు మించి అక్కర్లేదు కనుక అవి 600 సంవత్సరాలు. మనకి కొన్ని వేదశాఖలు దొరకలేదంటున్నారు కనుక అలా అనేవారి తృప్తి కోసం ఆ దొరకని వాటిని వ్రాయడానికి మరొక 200 సంవత్సరాలు తీసుకోండి. మొత్తం బుద్ధుని కాలం నుంచి 800 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల ప్రాంతంలో వేద రచన ఆరంభమై ఉండవచ్చు అని. ఇది వారందరూ కలిసి వేసిన కాకుల లెక్క. మనం సరే అని తలలోపుతున్న బడుద్ధైలం. బాలగంగాధర్ తిలక్, అవినాశ చంద్రదాస్ మొదలైన వారు ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రాల ఆధారంగా లెక్కలు కట్టి జోన్స్ చెప్పిన లెక్కలు తప్పని ఎంత స్పష్టంగా చెప్పినా మనకున్న విదేశీ మోజు మన పిల్లల టెక్స్ట్ బుక్స్లో దానిని రానియడం లేదు. కనీసం ఇది ఒక అభిప్రాయం మాత్రమే. వేదం అనాది అని, వేరే కాలమానం దీనికి ఉంది అని నమ్మేవారు మనలో ఉన్నారు అని కూడా వ్రాయరు ఈ టెక్స్ట్ బుక్స్లో. వర్తకానికి, మత ప్రచారానికి వచ్చిన విదేశీయుల మాటలు మనకి ఆప్తవచనాలు అయిపోయాయి. నిర్హేతుకంగా, నిర్నిబంధనగా మనని ప్రేమించి మనకి హితం కోరియే స్వదేశీ మేధావుల మాటలు విషవచనాలు అయినాయి. ఇది మన ప్రారంధం. సరే అవధాని గారు, మీ మాట ఒప్పుకుంటాననుకోండి, విదేశీయులు మేధావులు కారు అని చెప్పి. వేదం శబ్ద ప్రమాణం అని అంగీకరించని మతాలున్నాయి కదా, మరి వారు స్వదేశీ మేధావులు కారా? డాక్టర్ నూనె మరలా అడిగారు. అంగీకరించిన మతాలు ఎన్ని లేవో ఆలోచించరు. వారు మేధావులే. వారి మాటో నేను ఎవరు శబ్ద ప్రమాణాన్ని అంగీకరించారు, ఎవరు అంగీకరించలేదు అనే దాని మీద వివరించడం లేదు. ఫారిన్ రిటర్న్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ అని మీరు వాడిన మాట మీద చెప్తున్నాను. ఒక వ్యక్తి విదేశాలకి వెళ్ళి వచ్చినంత మాత్రాన, సోకాల్డ్ నాగరికుడు అయినంత మాత్రాన తాను వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తే లేదా దేవుడు ఉనికిని అంగీకరిస్తే తాము అనాగరిక మందబుద్ధులైన మూలనున్న ముసలమ్మలం అయిపోతామేమో అనే నామోషి పడడం, సిగ్గుపడడం చాలా గర్హనీయము అని అంటున్నాను అన్నారు అవధాని గారు మళ్ళీ కాస్త ఆవేశంగా. వెంటనే రఘురామయ్య గారు అందుకున్నారు. ఈ మాట నేను ఒప్పుకుంటున్నాను అవధాని గారు అని సర్దుతూ, చదువు, సంస్కారం అనేవి నమ్మకం, విశ్వాసాలని ప్రభావితం చేయగలవేమో కానీ నమ్మకం, విశ్వాసం ఉన్నవారందరూ చదువు, సంస్కారం లేనివారే అని అనుకోవడం చాలా తప్పు. సరే ఇంతకీ వినండి మరి అంటూ పురుషోత్తం గారు మరల వెనకటి విషయాన్ని కొనసాగించారు. అలా భ్రమ, ప్రమాదము, విప్రలంబము, ఆసక్తి లేని గ్రంథాలకే అపౌరుషేయాలు అని పేరు.
ఇలాంటి శబ్ద ప్రమాణాన్ని, అంటే శబ్దం వలన జ్ఞానం కలుగుతుంది అనే విషయాన్ని నిరాకరించిన వారిలో ప్రముఖులు చార్వాకులు, బౌద్ధులు, వైశేషికులు. చార్వాకులు ఏ కారణం చూపించి నిరాకరించారు అడిగారు రఘురామయ్య గారు. వారంటారు, ఆప్తవచనాలు ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు మాత్రమే రూఢి అవుతాయి కనుక, రూఢి అయిన జ్ఞానాన్ని కలిగించేదే ప్రమాణం కనుక అది ప్రత్యక్ష ప్రమాణమే అవుతుంది. లేదా ఆ వాక్యములు చెప్పిన ఆప్తుడు సత్యవాది అని నమ్మాలి. ఇది అనుమాన ప్రమాణంలోకి చేరుతుంది. దానిని ఎప్పుడో తురోసిపుచ్చాం కదా, సర్వజ్ఞుడైన వాడు ఉండడం అసంభవం అని. ఇక అందుచేత ప్రత్యక్షం తప్పితే ఇంకొకటి ప్రమాణమే కాదు, అంటే జ్ఞానాన్నే కలిగించదు అని వారి వాదన. సరే, వారి వాదన వారికే సరిపోతుంది అని రఘురామయ్య గారు లేచారు. కాలాతీతం అయిపోయిందంటూ భోజనాలకు లేచారు అందరూ. ఈ కోసంలో 3 అధ్యాయాలు మనం చదువుకున్నాం ఇక్కడ వరకు. 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే పురుషోత్తం గారు, చార్వాకులు శబ్ద ప్రమాణాన్ని అంగీకరించలేదంటారా, లేక వేదాన్ని ప్రమాణంగా అంగీకరించలేదంటారా? రఘురామయ్య గారు చర్చను ప్రారంభించారు 4 రోజుల తర్వాత అందరూ వారింట్లో సమావేశమైన సందర్భంలో. మళ్ళా చార్వాకులని ప్రారంభిస్తున్నారు. సుబ్రహ్మణ్యాన్ని ఇంకా పదును పెడదామనా నవ్వుతూ అన్నారు శకుంతలమ్మ గారు డాక్టర్ నూనె వైపు చూస్తూ. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదత్తయ్యా, మరింత చర్చల్లో పాల్గొన్నప్పుడే మంచి చెడ్డల వివరాలు తెలుస్తాయి అన్నారు డాక్టర్ నూనె. నిజంగానే అతడు విజ్ఞాన పిపాసే తప్ప దురహంకారి, దురభిమాని కాడు. అయితే ఏనాడో రావడం మానేసి ఉండేవాడు వీరింటికి. అలా అయితే చార్వాకులలో ఏదో దోషం ప్రస్ఫుటంగా తెలియపరచాలని నేను ప్రయత్నం చేయడం లేదమ్మా. ప్రతి మతం యొక్క సిద్ధాంతాల్ని తెలుసుకోవడం, వీటి ఆచరణ ఈనాడు యథార్థంగా ఎలా ఉందో గ్రహించడం, అంతే. ఇంతవరకే మన ప్రయత్నం. పురుషోత్తం గారి వివరణ. అదేంటది, సిద్ధాంతాలన్నీ యథాతథంగా ఆచరించబడడం లేదా ఈనాడు? రఘురామయ్య గారు కుతూహలంగా అడిగారు. లేదనే చెప్పాలి. ఒక దార్శనికుడు ఒక విషయాన్ని ప్రతిపాదించి దాన్ని తనని ఆశ్రయించిన వారికి వివరించడం వరకు అందంగానే ఉంటోంది. తర్వాత అది అనేక చిలవలు పలవలు వేసుకుంటూ పోయి ఒక్కో సందర్భంలో మొదట చెప్పిన దార్శనికుడి భావాలకి ఈనాడు అనుష్ఠానంలో ఉన్న పద్ధతులకి బొత్తిగా సంబంధం లేకుండా పోతుంది. దార్శనికుడంటే దర్శనమును ప్రవేశపెట్టినవాడు దార్శనికుడు. దర్శనం అంటే ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఏది అనే ప్రశ్నలు వేసుకుంటూ తన అభిప్రాయంలో తత్వం అంటే ఇది అని నిర్ణయించి ప్రతిపాదించిన విషయాన్నే దర్శనము అని అంటారు. వాటినే ఫిలాసఫీలు అని కూడా అంటారు. అన్నట్టు ఇదివరకే అడుగుదామని మర్చిపోయాను. మొదటి రోజున మన చర్చిలో మీరు తత్వశాస్త్రము, మతము అని 2 పేర్లు చెప్పి అవి వేరువేరు కానీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యి పర్యాయ పదాలుగా వాడేస్తున్నారు అన్నారు. ఆ తేడా కొంచెం చెప్పండి రఘురామయ్య గారు అడిగారు. తత్వశాస్త్రాన్నే ఫిలాసఫీ అంటారు కదా, అది ప్రశ్నకు నిలిచేదిగా ఉంటుంది. ఇదెందుకు ఇలా చెయ్యాలి, ఇదెందుకు ఇలా ఉన్నది అనే ప్రశ్నలకి తగిన సమాధానం చెప్పగలిగి నిలబడుతుంది. కానీ మతం అంటే అలా కాదు. అది విశ్వాసం మీద ఆధారపడింది. అందులో ప్రశ్నించడానికి ఏం లేదు, వీల్లేదు కూడాను. అలా ఆచరించడమే అంతే. తత్వశాస్త్రాన్నే దర్శనము అని అంటారా? తనలో తాను అనుకుంటున్నట్టు అన్నారు రఘురామయ్య గారు. యథార్థానికి ఈ దర్శనములన్నిటి సమాహారమే తత్వశాస్త్రం. అంటే చార్వాక దర్శనము, బౌద్ధ దర్శనము, వేదాంత దర్శనము అనే ఇవన్నీ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ అన్నమాట. దర్శనానికి మతానికి సంబంధం ఉండదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండాలని నిబంధన కానీ ఉండకూడదని నిబంధన కానీ లేవు. కానీ సాధారణంగా ఒక దర్శనాన్ని ఆధారంగా చేసుకుని ఒక మతం బయలుదేరే అవకాశాలు ఎక్కువే. అసలు మతం అంటే ఏంటి? మతం అంటే అభిప్రాయము, ఇష్టమైనది అని అర్థం. ఒకానొక కాలంలో కనిపిస్తున్న ఈ ప్రకృతిని అంతటినీ ఎవరు సృష్టించారు? ఎవరి మెరుపులు ఉరుములు కలిగిస్తున్నారు
అనే జిజ్ఞాస బయలుదేరి ఈ ప్రకృతి వింతలన్నింటికీ మూలము కనిపించని ఒక దివ్యశక్తి అని నిర్ధారించుకున్నారని చరిత్రకారులు అంటారు. ఆ దివ్యశక్తికే రకరకాల పేర్లు, రూపాలు, గుణాలు ఆపాదించుకొని తమకు కష్టం కలగని రీతిలో తమని కాపాడమని ప్రార్థనలు వగైరాలు చేయడం ఆరంభమైందట చరిత్రకారుల ఉద్దేశ ప్రకారం. అందులో ఎవరెవరి ఇష్టము అభిప్రాయాల్ని అనుసరించి వారు రూపాదులను నిర్ణయించుకోవడంలో ఇన్ని మతాలు ఏర్పడ్డాయి అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు చరిత్రకారులు, వివరించారు పురుషోత్తం గారు. అయితే ఆనాటి పాతకాలపు వారి ఆలోచనలకు ఆధారమైనది ఏదీ లేదా? ఒక అనాగరిక సంకుచిత బుద్ధితో వారు చేసుకున్న నిర్ణయాలే ఈనాటి మతాలు కూడానా? రఘురామయ్య గారి ప్రశ్న. నిజానికి తరచి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. కేవలం వెర్రిగా ఆలోచించే వారందరూ మత ప్రవక్తులే అయితే ఇంతకాలం పాటు ఆ మతాలేవీ నిలిచి ఉండేవే కావు. తమకి కలిగే ఇంట్యూషన్ దాన్ని హేతుబద్ధం చేయడానికి తప్పక ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. బొత్తిగా రీజనింగ్ లేని మూఢ విశ్వాసాలు చిరకాలం మనలేదు కూడాను. అంటే మీ ఉద్దేశం మతం అనేది దర్శనానికి ముందరి అవస్థ కావచ్చంటారా? కావచ్చు అనడం కాదు, అవును. తమ మనస్సులను మధించి దివ్యశక్తులను పొందిన వారు తత్వాన్ని దర్శించి మతాన్ని ప్రారంభించారు. దానిని ప్రజలకు అంగీకారమైన హేతువులతో పటిష్టం చేయడం ఆరంభించారు. అందుచేత మతమే దర్శనంగా వృద్ధి పొంది స్థిరపడింది. కొన్ని సందర్భాల్లో ఒక మేధావి బయలుదేరి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలతో తత్వాన్ని నిరూపించి దానిని ఆచరణలోకి తీసుకుని రావడానికి ప్రయత్నించేసరికి ఆయన దర్శనం కాస్త మతంగా పర్యవసించింది. మరికొన్ని సందర్భాలలో చాలా బాగా అర్థమవుతోంది. అందుకే ఏది దర్శనము ఏది మతము అన్న దానిలో మనవారు కన్ఫ్యూజ్ అయ్యి వీటిని పర్యాయ పదాలుగా వాడుతున్నారు. అవును, సర్వసాధారణంగా మతం అనేది దేవునికి ఆత్మకు సంబంధించిన విషయంగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మని అంగీకరించని చార్వాక బౌద్ధ దర్శనాలకు కూడా మతం అనే వ్యవహారం వచ్చేసింది. మతాలుగా మారిన దర్శనాలు లేని మతాలు లేవా? అతి బలహీనములైనవన్నీ అలాగే ఉంటాయి. సరిగ్గా వివరించాలంటే దర్శనం ఒక వృక్షానికి ఉండే వ్రేళ్ళు లాంటిది, మతము ఆ వృక్షానికి కాసే ఫలం లాంటిది. చాలా చక్కగా పోల్చారు. ఎవరైనా పండును తినాలనుకుంటారు కానీ వ్రేళ్లను నోటితో చీకరు. కానీ వ్రేళ్ళు బలంగా లేకపోతే ఫలం ఆస్వాదించదగినట్లుగా ఉండదు. సరిగ్గా ఊహించారు. సరైన హేతువుల మీద ఆధారపడిన దర్శనం నుంచి వచ్చిన మతం అందరికీ ఆచరణయోగ్యమై ఫలప్రదంగా ఉంటుంది. కానీ ఫలాన్ని ఇవ్వని వృక్షం ఎలా వృధావో అలాగే అనుభవాన్ని, అనుభూతిని, ఆనందాన్ని అంటే తగిన ప్రయోజనాన్ని కలిగించని దర్శనం కూడా అలా వృధావే. ఈ మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళా వివరించండి అడిగారు డాక్టర్ నూనె. దానికి సమాధానం ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.